శ్రీ మాణిక్యాంబ అమ్మవారి సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం ద్రాక్షారామం అండి. కోనసీమ డిస్టిక్ రామచంద్రపురం దగ్గరలో ఉంటుంది. రామచంద్రపురం దగ్గర నుంచి 20 రూపాయలు టికెట్ వేస్తే ద్రాక్షారామం అనేది తీసుకువెళ్తారండి. ఈ టెంపుల్ అయితే మనకు పంచగ్రామ క్షేత్రాలు ఉన్నాయి కదా, 5లో ఇదొకటి అనమాట. దక్షిణ కాశీగా కూడా ఎంతో పేరు ప్రసిద్ధి చెందింది. ఇది ఇంద్రఘట్టం అండి. మేము 10:30 ఆ టైంకి వెళ్ళినప్పుడే ఇదైతే క్లోజ్ చేసింది. సోమవారి దర్శనం అయితే ఇలా ఇస్తున్నారు. ద్రాక్షారామంలో ఎక్కడ చూసినా సరే మనకి విగ్రహాలు అనేవి కనిపిస్తుంటాయి, శివలింగాలు అనేవి. సో కొంచెం నందీశ్వరుడు విగ్రహం అండి, కొంచెం భూమిలోకి అయితే వెళ్ళిపోయింది. మనకి టెంపుల్లోనే పూజా సామాగ్రి కూడా అమ్ముతారు. అదైతే 50 రూపాయలు కాస్ట్. ఆవు పాలు, కొబ్బరికాయ అన్నీ కలిపేసి అమ్ముతారు. సో కొబ్బరికాయలు ఏంటంటే స్టార్టింగ్లోనే కొట్టేసి మనం లోనికి తీసుకువెళ్ళాలి. సో గుడికి మనకి కుడివైపు తిరిగితే, కుడివైపు వెళ్తే కనుక మనకి పెద్ద రావి చెట్టు అయితే ఉంటుందండి. అదే ఎంట్రన్స్. అక్కడే ధ్వజస్తంభం కూడా ఉంటుంది. అక్కడి నుంచి గుళ్ళోకి అయితే వెళ్ళాలి. చాలామంది స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉంటారు, మేము అలాగే వెళ్ళిపోయాం. ఇక్కడ రావి చెట్టు చుట్టూ అయితే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు అయితే ఉంటాయి. అక్కడైతే కనుక శివుడు, విష్ణుమూర్తి యొక్క దర్శనం అయితే లభిస్తుంది. చాలామంది తమ మొక్కులు చెల్లించుకోవడానికి అయితే కోనేరు నుంచి వాటర్ తీసుకొచ్చి అభిషేకం అయితే చేస్తారు. వాళ్ళ శక్తికి తగ్గట్టు 3 బిందులు, 5 బిందులు, 108 బిందులు అలా అయితే అభిషేకం అయితే చేస్తారు. ఇక్కడ ఇంకో చెప్పుకోదగిన విషయం ఏమిటంటే నందీశ్వరుడు అయితే విగ్రహం కొంచెం వంపు తిరిగి ఉంటుందండి. నార్మల్గా ఉండదు నందీశ్వర విగ్రహం, కొంచెం ఇటు తిప్పి ఉంటుంది బుర్ర అనేది. సో లోపలికి తీసుకువెళ్ళకూడదంట. కెమెరాస్ నేనైతే తీసుకొచ్చేసాను. సో ఇక్కడైతే కింద అంతస్తులో చీకటి కోణం కింద స్వామివారు దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారు 2 అంతస్తులు అయితే దర్శనమిస్తారండి. మొదటి అంతస్తులో అభిషేకం అయితే నిర్వహిస్తారు. కింద అంతస్తు వచ్చి చీకటి కోణం కింద అయితే దర్శనమిస్తారండి. ఇక్కడ అమ్మవారు 18 శక్తిపీఠాల్లో నాభి స్థలం పడిన చోటు 12వ శక్తిపీఠంగా అమ్మవారు అయితే దర్శనమిస్తారు. తీసుకెళ్ళే కొబ్బరికాయలు స్టార్టింగ్లోనే కొట్టేసి తీసుకువెళ్ళాలండి. మేమైతే ఫస్ట్ కొట్టకుండా తీసుకువెళ్ళిపోయాం. దానివల్ల ఏంటంటే క్యూ లైన్లో అంతా నుంచుని మళ్ళీ వచ్చేటప్పటికి మళ్ళీ కొట్టి తీసుకురమ్మన్నారు. మళ్ళీ వెనక్కి వెళ్ళి కొట్టి తీసుకురావాల్సి వచ్చింది. మళ్ళీ క్యూ లైన్లో స్టార్టింగ్ నుంచి నుంచున్నాం. ఇక్కడ అయితే శివలింగాలు ఉంటాయి. వీటిని ముట్టుకోకూడదండి, అభిషేకం రాయకూడదు. మనకి వార్నింగ్ బోర్డు కూడా అంటించి ఉంటుందండి. కాలభైరవ స్వామి దర్శనం అయిన తర్వాత భోజనాలకి అయితే వెళ్ళామండి. భోజనాల్లో క్యూ లైన్లో నుంచి ఉంటే ఇలాంటి టోకెన్ అయితే ఇస్తారు. ఈ టోకెన్ తీసుకెళ్ళి మండపం దగ్గర అయితే ఇవ్వాలి. సో భోజనం అయితే చాలా చాలా బాగుందండి. నాకు అన్నవరం గుడిలో భోజనం ఒకటి, అండ్ ఇప్పటి నుంచి అయితే ద్రాక్షారామంలో భోజనం కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. సో ఈ భోజనం అయితే తినేసిన తర్వాత ప్రసాదం కోసం 2 లడ్డూలు అయితే కొనుక్కున్నాను. ఒకటి రవ్వ లడ్డు, ఒకటి నార్మల్ లడ్డు. ఒకటి 15 రూపీస్ పడింది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.